ఇక నైట్ లైట్ నీడలో వరంగల్ ఖమ్మం హైవేపై యథేచ్ఛగా వ్యభిచారం నడుస్తుందంట. వరంగల్ ఖమ్మం నైట్ లైట్. ఉత్తరాది రాష్ట్రాల నుంచి అమ్మాయిలను దిగుమతి చేస్తున్న కిలాడి లేడీ. పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాల చుట్టుపక్కల యువతులతో చీకటి వ్యాపారం. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామ శివారులలో విస్తరిస్తున్న అసాంఘిక కార్యకలాపాల కేంద్రాలు. ఎస్ఆర్ఎస్పి కెనాల్ మరియు హైవేని ఆనుకొని ఉన్న మామిడి తోటలే టార్గెట్. జిల్లా పరిధిలోని బొల్లికుంట, ఉప్పరపల్లి క్రాస్, కట్రియాల, డీసీ తాండా, మైలారం గ్రామ శివార్లలో అధికం. రాత్రి వేళ 6 అయితే చాలు ఇక సెక్సే అంట అన్నట్టుగా సాయంత్రం వేళ భారీగా రోడ్లపైకి యువకులు. పెట్రోలింగ్ చేస్తూ అడ్డుకట్ట వేయాల్సిన పోలీస్ వ్యవస్థ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటూ స్థానికుల ఆగ్రహం. వాట్సాప్ గ్రూపులే వేదికగా నెట్వర్క్, బడా లీడర్లు అధికారులకే సరఫరా. బొల్లికుంట అంటే ఏదో కాలేజ్ పాడవుతుంది కదా, వాగ్దేవ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. నేను కూడా హన్మకొండలో చదువుకున్నా కూడా పరిసర ప్రాంతాలని తెలుసు నాకు. ఈ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ దాని చుట్టుపక్కల గ్రామాలను టార్గెట్ చేసుకుని నార్త్ ఇండియా నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఓ లేడీ ఇంకా సిగ్గుపోతుంది వ్యభిచారం చేపించేది లేడీస్ అంటే, తీసుకొచ్చి ఈ కాలేజీ యువకులు ఉంటారు కదా, పోరగాళ్ళు తెలిసి తెలియని ఏజ్లో యువకులు దాని దగ్గరికి పోవాలి దీని దగ్గరికి పోవాలనుకుంటారు కదా, దాంతో టార్గెట్ చేసి మొత్తం సర్వనాశనం పట్టిస్తుంది అది. బట్ పెట్రోల్ పోలీసింగ్ వ్యవస్థ ఉండాలి కదా అంటే ఉండదు. నెల మామూలు పోతే మొత్తం పోతుంది. ఇప్పుడు సిపి సుమతి చేసింది కదా కమిషనర్, మల్కాజ్గిరి కమిషనర్ ఆడ దిల్షుక్ నగర్ మెట్రో కింద అర్ధరాత్రి ఉంటే ఒక్క పోలీస్ వెహికల్ అని వచ్చిందా పెట్రోలింగ్? ఎందుకు రాలేదు? అక్కడ ఏదైతే వ్యవస్థను నడిపిస్తే దుర్మార్గులు ఉంటారో నెల పోలీసు వాళ్ళకు మామూలు ఇచ్చేస్తారు. అన్న ఇగో నీ 1,00,000 నీకు ఇస్తున్నా, అన్న నీ 5 లక్షలు నీకు ఇస్తున్నా, మా దరిదాపులకు రావద్దు. అక్కడికి పోయినోనికి ఉల్టా వీళ్ళ కేసులు పెడతారు. ఇంకా ఏంది చూద్దామా. వరంగల్లో కూడా రెడ్ లైట్ ఏరియాలు నడుస్తున్నాయి అన్నాడు. దీన్ని బట్టి చూస్తే ఏడాది ఇదే పగలు రాత్రి అనే తేడా లేదు. పోలీసుల నిఘా అసలే లేదు. జీవనాడు లాంటి రహదారులు ఇప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి ఇప్పుడు అశ్లీల కార్యక్రమాలకు, వ్యభిచార నిర్వాహకులకు ప్రధాన అడ్డగా మారింది. రాత్రి అయితే చాలు నైట్ లైట్ వెలుగు నీడలో ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందా స్థానిక యువతను పెడదోవ పట్టేస్తుంది. మామిడి తోటలే సేఫ్ జోన్లు, ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిల దిగుమతి. వరంగల్ జిల్లా సరిహద్దులకు అతి సమీపంలో ఉన్న గ్రామాలే లక్ష్యంగా ఈ నెట్వర్క్ విస్తరించింది. హైవేకు ఇరువైపులా దట్టంగా ఉన్న మామిడి తోటలను నిర్వాహకులు తమకు అనుకూలమైన అడ్డాలుగా మార్చుకున్నారు. పగటి పూట సాధారణంగా కనిపించే తోటలు రాత్రి చీకటి పడగానే వ్యభిచార కేంద్రాలుగా మారుతున్నాయి. రహదారి పక్కనే వాహనాలు ఆపి తోటల చాటున యథేచ్ఛగా సాగుతున్న ఈ వ్యవహారంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దందా కేవలం స్థానిక నిర్వాహకులతోనే ఆగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పక్కా రాష్ట్రాలు అంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి సైతం అమ్మాయిలను ఇక్కడికి తీసుకువచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. హైవేపై ప్రయాణించే లారీ డ్రైవర్లు, ప్రయాణికులతో పాటు ముఖ్యంగా స్థానిక యువతను, విద్యార్థులను టార్గెట్ చేస్తూ నిర్వాహకులు ఈ నెట్వర్క్ను నడిపిస్తున్నారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా గుట్టుగా కస్టమర్లను ఆకర్షిస్తూ లక్షల రూపాయలు వెనుకేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఆ సరస్వతి దేవి సాక్షిగా వెలసిన సదరు విద్యా సంస్థగా సాగుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం. వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది. చదువుల తల్లి నిలయాలుగా పవిత్రంగా ఉండాల్సిన హాస్టళ్లు ఇంతమంది గుట్టు చప్పుడు కాకుండా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల చుట్టూ ఇప్పుడు ఒక సంచలన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అమాయక విద్యార్థుల ఆర్థిక బలహీనతలను ఆసరగా చేసుకుని ఒక బడా లేడీ కిలాడి సాగిస్తున్న అశ్లీల దందా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. స్పాట్ మనీ అంటే తక్షణ డబ్బు ఆశ చూపి విద్యార్థులను తప్పుడు మార్గంలోకి లాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాకుండా గ్రామ శివార్లోని కెనాల్ హైవేని ఆనుకొని ఉన్న బొల్లికుంట, ఉప్పరపల్లి క్రాస్, కడ్రియాల
కట్రియాల డీసీ తాండా శివార్లలో రాయపర్తి మండలానికి చెందిన డీసీ తాండా మరియు మైలారం గ్రామ శివార్లో ఇదంతా యథేచ్ఛగా కొనసాగుతుందని నైట్ పెట్రోలింగ్ ద్వారా అరికట్టాల్సిన పోలీసులు సైతం పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి రావడంతో సాయంకాలం సమయంలో రోడ్లపైకి రావాలి అంటే భయమేస్తుంది అంటూ హైవేను ఆనుకొని ఉన్న వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూప్లే వేదికగా నెట్వర్క్, బడా లీడర్లు అధికారులకే సరఫరా. ఈ కిలాలి డేడి వెనుక చాలా పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం సాధారణ వ్యక్తులతోనే కాకుండా జిల్లాలోని కొంతమంది బడా రాజకీయ నాయకులు ఉన్నతాధికారులతో ఈమెకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి వాళ్ళ ఇంటికే పంపిస్తున్నది ఏంది ఈ బడా లీడర్లు? భారీ ఎత్తున ఈ అధికారులు ఉంది కదా, మంచి నార్త్ ఇండియన్స్ తీసుకొచ్చి అమ్మాయిలను ఆ లీడర్లకు ఆ అధికారులకు రాత్రిపూట పంపిస్తుందా ఈ దుర్మార్గురాలు? రాత్రి వేళలో విద్యార్థులను రహస్య వాహనాలలో వారి వద్దకు చేరవేస్తూ ప్రతిఫలంగా లక్షల రూపాయలు వెనికేసుకుంటున్నట్లు సమాచారం. ఈ చీకటి వ్యాపారంలో సదరు లేడీ కిలాడికి కొందరు హాస్టల్ నిర్వాహకులు కూడా పరోక్షంగా సహకరిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లా ముఖద్వారంలోనే ఇంతటి అశ్లీల భాగవతం సాగుతుండడం అశాంతి భద్రతలకు సవాల్గా మారింది. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వరంగల్ ఖమ్మం హైవే పరిసరాల్లోని మామిడి తోటలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ఈ దందా వెనుక ఉన్న సూత్రధారులను కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తారు. ఎవడు రాస్తాడే ఈ రాత్రిపూట? ఏంది ఇది? ఎవడు రాస్తాడు చెప్పి వార్తలు? ఏ ఈనాడు ఒకటి రాసిండు, ఏ ఆంధ్రజ్యోతి ఒకటి రాసిండు, ఏ దిశ ఒకటి రాసిండు. విద్యార్థులు చదువుకొని భారతదేశానికి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలి. కానీ ఏం జరుగుతుంది? ఆ కాలేజీకి ఆనుకొని ఇంత దందా చేస్తున్నా కూడా ఆ కాలేజీ ఓనర్ కూడా ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? అమాయక గిరిజన బిడ్డలు కావచ్చు, అమాయక ఎస్సీ బిడ్డలు కావచ్చు, అమాయక బీసీ బిడ్డలు కావచ్చు, పేద వర్గాల నుంచి వచ్చే బిడ్డలు చదువుకుంటే పొరపాటున ఆ రొంపిలోకి దిగితే ఇంకా జీవితం నాశనమైనట్టు కాదా? మరి అక్కడ పెట్రోలింగ్ పోలీస్ వ్యవస్థ ఎక్కడ పడినది? వరంగల్ సిపి గారు కావచ్చు, వరంగల్ కలెక్టర్లు కావచ్చు, ఏం చేస్తున్నట్టు? అంటే ఒక ప్రజావాణి జర్నలిస్టు మిత్రుడు వార్తలు రాస్తే తప్ప మనకు తెలియదా? ఇదంతా కొనసాగింపు జరగట్లేదా? లోకల్ ఎస్ఐలకు నెల మామూలు ఏ విధంగా పోతున్నాయి? లోకల్ సిఏలకు నెల మామూలు ఎలా పోతుంది? పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కిలాలి లేడీ పైన ఎందుకు మీరు టార్గెట్ చేసి వాళ్ళను బొక్కల వేయట్లేదు? అంటే మీరు నెల మామూలు తీసుకున్నట్టే కదా. అరే సామాన్యులు చచ్చిపోతున్నారా నాయన? విద్యార్థులను పెడదారి పట్టిస్తున్న ఎవడిని కానీ యువతిని కానీ వదలొద్దు. తీసుకుపోయి పీడియాక్టివేట్ లోపల పడదేంగండి, అప్పుడు అర్థమవుతుంది.